పోయేటప్పుడు తీసుకుపోతారా వీళ్ళు? ఆఖరికి పిల్లలకు కూడా మంచి ఫుడ్ పెట్టనోళ్ళు, మంచి అన్నం పెట్టనోళ్ళు, అరే వీళ్ళు ఏం మనుషులు అని చెప్పి మరి మీ ద్వారా వాళ్ళని సూటిగా, ఐఎమ్ ఆస్కింగ్ మల్లారెడ్డి స్ట్రైట్ ఆన్ హిస్ ఫేస్, సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఇన్ని రోజులు అంటే వాళ్ళ తీరు మీకు తెలుసు, నేను వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ అంటే యాక్చువల్లీ నేను ఉండాల్సింది అక్కడ, కానీ ఐ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రీ, ఐ వాజ్ జస్ట్ బ్యాక్. సో ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు గారు రావడం జరిగింది. 5 రోజుల నుంచి మరి విద్యార్థులు మెదక్ నుంచి కానివ్వండి, మల్కాజ్గిరి నుంచి కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మా ఇంటి దగ్గరకు వచ్చి తిరిగిపోతూ ఉన్నారు. పేరెంట్స్ వచ్చిపోతూ ఉన్నారు. అంటే పేరెంట్స్ వస్తే మేము రావద్దా అండి? కనీసం పేరెంట్స్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళని బౌన్సర్లు పెట్టి నూకిపిస్తూ ఉన్నారు. వాళ్ళు రౌడీజం చేసుకుంటూ, వాళ్ళు దగా చేసుకుంటూ, వాళ్ళు కుట్ర చేసుకుంటూ మమ్మల్ని అంటూ ఉన్నారు ఇవాళ. అంటే ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదో రెండు ముచ్చట్లు, 2 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడగానే ఏదో పెద్ద తోపులు తురుములు అనుకుంటే ఐ కెన్ స్పీక్ బెటర్ ఇంగ్లీష్ దాన్ దెమ్. I can speak better English than them. So you better don't act smart and stay in your limits. If you utter bullshit next time, మాకు కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు, ఏ విధంగా చేయాలో తెలుసు. ఇప్పుడు నిజంగా ఇన్ని రోజులు మేము ఏం చేయలే, కానీ ఇప్పుడు మీరు ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసినారో, మీరు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసినారో, మీరు ఏదైతే FTL ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసినారో, ప్రతి దాని వెంట కూడా పడతాము, ప్రతి దాని వెంట పడతాము. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ మేము ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నాము. మీకు తెలుసు ఆ రోజు ఎవరు మాట్లాడినప్పుడు ఒక ప్రభుత్వంకి వ్యతిరేకంగా, ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడి గెలిచిన వాళ్ళం మేము. మా గురించి మాట్లాడే అర్హత మీలాంటి వాళ్ళకు లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఇంతకుముందు ఉన్న మాజీ ముఖ్యమంత్రి పార్టీ జాయిన్ కాకముందేమో తుగ్లక్, పార్టీ జాయిన్ కాగానే దేవుడు అయిపోతాడు. అట్లాంటి వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడాలండి? అంటే వాళ్ళకి రాజకీయం అంటే ఒక వ్యాపారం ఉండొచ్చు, వాళ్ళు వ్యాపారాలని రాజకీయాల కోసం వాడుకుంటారు, రాజకీయాలని వ్యాపారాల కోసం వాడుకుంటారు. మేము అట్లా ఎప్పుడు కూడా చేయలే. మేము ఎప్పుడు కూడా ప్రజల తరఫున ఉన్నాము, ప్రజల కోసం కొట్లాడినాము, విద్యార్థుల తరఫున ఉన్నాము అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంటే నేను ఎమ్మెల్యే కాకముందే నేను అనుకోవడం జరిగింది, విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యం, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది చాలా ముఖ్యము. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు, అంటే విద్యా వైద్యం ఎప్పుడు కూడా మంచిగా చేయాలని చెప్పి మరి నా కోరిక ఉండే. కాబట్టి తప్పకుండా మంచి విద్య, మంచి వైద్యం అంటే ఈ యూనివర్సిటీ అనే కాదు, ఉట్టి మల్లారెడ్డి యూనివర్సిటీ అనే కాదు, ఏ యూనివర్సిటీలో ఏ తప్పైనా విద్యార్థులు మా దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ వైపు నిలబడతాం, వాళ్ళ కోసం కొట్లాడతాం అని చెప్పి మీ అందరు కూడా మరి ఇంకొకసారి పేరున తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, అరే రెగ్యులేటరీ బోర్డు ఉంది కదా, వాళ్ళ దగ్గరకు పోవచ్చు కదా. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు కనీసం పేరెంట్స్ వస్తే వాళ్ళని ఎలగొడతా ఉన్నారు, ఫోన్లు లేపరు, అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. తప్పు చేస్తే ఆ రెగ్యులేటరీ బోర్డునైనా క్వశ్చన్ చేస్తాం, మిమ్మల్ని అయినా క్వశ్చన్ చేస్తాము. వీఆర్ ద లా మేకర్స్, ప్రజల తరఫున కొట్లాడే వ్యక్తులం మేము. అంటే పాలిటిక్స్ అంటే ఏందండి? వీళ్ళ కోసం ఏదో 5 ఏళ్లకు ఒకసారి వచ్చి పైసలు ఖర్చు పెట్టి గెలవంగా అది రాజకీయం అనుకుంటారు. అది రాజకీయం కాదు. మాకు ఎప్పుడు కూడా ప్రతి క్షణం ప్రజలలో ఉంటాం, ప్రజల కోసం పోరాడతాం, విద్యార్థుల కోసం పోరాడతాం, విద్యార్థుల కోసం కొట్లాడి వాళ్ళకి మంచి విద్యా వైద్యం అందే విధంగా మరి మేము పోరాడతామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ తెలుగు రానోళ్ళు, షోపుటప్లు చేసేటోళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడడం ఏందండి? నాకు అర్థం కాదు. వీళ్ళకి అసలు అర్హత ఉన్నదా? వాట్ ఈస్ దేర్ రైట్? అగ్రికల్చర్ తోటి ఏం సంబంధం వాళ్ళకి? ఇలా వాళ్ళు రౌడీజం చేసుకుంటూ, వాళ్ళు తొడలు కొట్టుకుంటూ మమ్మల్ని అంటా ఉన్నారు. ఇది తప్పు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మంచిగా మాటలలో చెప్తా ఉన్నాం, నెక్స్ట్ టైం ఏదో బయటకు పోయి మేము మైనంపల్లి హనుమంతరావుని మేనేజ్ చేస్తాం, మైనంపల్లి రోహిత్ని మేనేజ్ చేస్తాం అంటే ఒకటే చెప్తా ఉన్నా, మీ తాతలు, మీ అయ్యలు, మీ ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మీలాంటి వాళ్ళని అవసరమైతే ప్రజల బలంతో, మీలాంటి వాళ్ళని 1000 మందిని ప్రజల బలంతో కొనగలిగే శక్తి మాకు ఉంది అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు విద్యా పేరుతోటి, వైద్యం పేరుతోటి, రాజకీయం పేరుతోటి ప్రజలని ఎక్స్ప్లాయిట్ చేస్తా ఉన్నారు. దే ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లాయిటింగ్ పబ్లిక్ అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసు. ఆఖరికి అంత ఎక్స్ప్లాయిట్ చేసి ప్రజల సొమ్ముదిని ప్రజలతోటి చెలగాటం ఆడి కనీసం మా విద్యార్థులకు అన్నం కూడా సరిగా పెడతలేరండి వీళ్ళు. పురుగులన్నం అండి వీళ్ళు పెట్టేది. ఇలా మాట్లాడతారు, మాకు వాళ్ళకు మధ్యలో మీరేంది అని చెప్పి. అరే విద్యార్థులు మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది, విద్యార్థుల పేరెంట్స్ మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది, మీ దగ్గరకే కాదు, ప్రజల కోసం, విద్యార్థుల కోసం ఎక్కడికైనా వస్తాం, ఎవరితోటైనా పెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మరి మీరు అనుకుంటా ఉన్నారు, ఇప్పుడు ఇంతకుముందు ఏదో మేనేజ్ చేసినాం, ప్రభుత్వాలను మేనేజ్ చేసినాం, ముఖ్యమంత్రిని మేనేజ్ చేసినామని. మా ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వం కాదు.
మా ముఖ్యమంత్రి మేనేజ్ అయ్యే ముఖ్యమంత్రి కాదు, మాది ప్రజల ప్రభుత్వము, ప్రజల ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరి ద్వారా వాళ్ళకి మరి తెలియజేసుకుంటా ఉన్నాం అని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదో మీకే మాటలు వస్తాయి, మీరే అంటే మీడియా వాళ్ళు అడుగుతుంటే బేటా అంట, బేటానా ఏం మీడియా వాళ్ళతో మాట్లాడే పద్ధత, మా మీడియా సోదరులతో మాట్లాడే పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బేటా నానా స్వీటీ ఏమన్నా చిన్న పోరలా, ఏం మాట్లాడుతుండ్రు ఇవాళ? మాకు రాదా? తెలంగాణ యాసలో కూడా మాట్లాడతాం, అమెరికన్ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతాం, హిందీలో మాట్లాడతాం, ఉర్దూలో మాట్లాడతాం, ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో మాట్లాడతాం, మీ భర్తం పడతాం అని చెప్పి కూడా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ పిచ్చి పిచ్చి లెక్కలు పిచ్చి పిచ్చి మాటలు మా దగ్గర నడవయి. కాబట్టి మాకు కూడా తెలుసు, ఇప్పుడు వీళ్ళే పనికిరాని వాళ్ళే ఇన్ని మాట్లాడినప్పుడు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు బరాబర్ ఒక తెలుగు రాష్ట్రం, రెండు తెలుగు రాష్ట్రాల బిడ్డలాగా, ఒక తెలంగాణ బిడ్డలాగా బరాబర్ మాట్లాడతా. I can speak in much better English than you. I can speak in much better Hindi than you. I can speak in much better Marathi than you. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి లెక్కలు, ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎవరిని పడితే ఏది పడితే అట్లా మాట్లాడతామంటే ఊరుకునేది లేదు. అవసరం అయితే వచ్చి అక్కడనే ఇన్స్టిట్యూషన్లో కూర్చొని we will prove that they are encroached. We will prove they are doing illegal activities అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఆ కాలేజ్లలో ఎన్నో సూసైడ్లు జరిగినాయి, లోపల మర్డర్లు జరిగినాయి. ఇన్ని రోజులు ప్రభుత్వాలను అడ్డుపెట్టుకొని, అంటే వాళ్ళ ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఇన్ని రోజులు కప్పుపిచ్చడం జరిగింది. అవన్నీ కూడా బయటికి తీస్తాం. వీ విల్ డూ అ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, వీ విల్ డూ అ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ వీ విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ బిహైండ్ ద బార్స్ అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇలా సంబంధం లేనోళ్ళు, పనికిరానోళ్ళు, అసలు ఏం అవగాహన లేనోళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా మాట్లాడిన వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. అంటే స్ట్రైట్ వార్నింగ్ మల్లారెడ్డికి ఇస్తా ఉన్నా. ఇవాళ ఈ పిచ్చి పిచ్చి లెక్కలు, ఈ పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే ఊరుకునేది లేదు. ప్రజల కోసం, విద్యార్థుల కోసం గట్టిగా కొట్లాడతాం, గట్టిగా పోరాడతాం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. మళ్ళీ ఇంకోటి వీళ్ళేదో ఎడ్యుకేషన్ ఇచ్చేస్తున్నాం, ఇంతమందిని చదివిపిచ్చేస్తున్నాం, పీకేస్తున్నాం, పొడిచేస్తున్నాం మాట్లాడు. అరే నేను ఇవాళ ఒకటే అడుగుతాను, ఫ్రీగా ఇస్తురా మీరు ఎడ్యుకేషన్? దోసుకుంటలేరా? ఫీజులు దోసుకుంటలేరా? మీరు డబ్బులు దోసుకుంటలేరా? ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ? అంటే ప్రజలు అంటే ఏది మాట్లాడినా నమ్ముతారని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ. ఇది చాలా చాలా తప్పు. మీకు పాపం తలిగి పురుగులు పడిపోతారని చెప్పి కూడా మరి మీ ద్వారా వాళ్ళని తెలియజేసుకుంటా ఉన్నాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, మరి అధికారులతో మాట్లాడతాం, తప్పకుండా ఎంక్వైరీ చేసి మరి వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా బయటకు వచ్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. నేను ఒక్కటి చెప్తా ఉన్నా, ఇప్పుడు వాళ్ళు 20-25 మంది అంటా ఉన్నారు. మీకు విజువల్స్ మీరున్నారు అక్కడ, పొద్దున వేల మంది ఉన్నారండి. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మాట్లాడేదానికి అర్థం ఉన్నదా? 25 మందా? 25 మందా? వేల మంది కొట్లాడుతూ ఉన్నారండి. ఇవాళ వేల మంది పోరాడుతూ ఉన్నారండి. పేరెంట్స్ ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తారంట, బౌన్సర్లను పెట్టి నూకిపిస్తా ఉన్నారంట. వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా, కాలేజ్లలో బౌన్సర్లు ఏమవసరం అండి కాలేజ్లో? నాకు అర్థం కాదు. అంటే ఏది పడుతుందా? మీ దగ్గర పైసలు ఉంటే ఏది పడుతుంది? మీరు పైసలు ఉంటే వేరే వాళ్ళని మేనేజ్ చేస్తారేమో, మమ్మల్ని మేనేజ్ చేయలేరు. మళ్ళా చెప్తా ఉన్నా, మీ అయ్యలు తాతలు ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గట్టిగా కొట్లాడతాం, ప్రజల కోసం కొట్లాడతాం, విద్యార్థుల కోసం కొట్లాడతాం, స్టూడెంట్స్ కోసం కొట్లాడతాం. అన్యాయంని బయటికి తెచ్చే విధంగా, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాడతామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఇంకేమైనా ఉంటాడు?